వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాష్ట్రంలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడప్పుడు జనంలోకి వచ్చి తిరిగి మాయమైపోతున్నారనే విమర్శల నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రూటు మార్చారు. తాజాగా విజయవాడ నేతలతో జరిగిన భేటీలో ఇక జగన్ 2.0ను చూస్తానంటూ ప్రకటించారు. అప్పటి నుంచి జగన్ గేరు మార్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార కూటమిలోకి వైసీపీలో కీలక నేతలు ఫిరాయిస్తున్న తరుణంలో జగన్ దూకుడు నేతల్లో స్థైర్యం నింపుతుందా? జగన్ ఇదే దూకుడు వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారా? పార్టీ నేతలు ఏమంటున్నారు? అధికార కూటమి నాయకులు ఏం చెప్తున్నారో ఓసారి చూద్దాం. ఐదేళ్ల పాటు 151 మంది ఎమ్మెల్యేలతో పటిష్టమైన వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ జగన్ కు గత ఎన్నికలు భారీ షాకే ఇచ్చాయి. ఎలా ఓడిపోయారో కూడా తెలియనంత స్థాయిలో ఈ షాక్ తగిలింది. దీంతో జగన్ ఇక కోలుకోవడం కష్టమేనన్న చర్చ అధికార కూటమిలో మొదలైంది. ఇది అంతిమంగా సొంత పార్టీ వైసీపీ నేతలకు కూడా పాకింది. దీంతో వారంతా అధికార కూటమిలోకి ఫిరాయింపులు మొదలుపెట్టేశారు. కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలోకి, మిగిలిన వారు బీజేపీలోకి వెళ్లడం ప్రారంభించేశారు. దీంతో జగన్ కు వరుస షాకుల మీద షాకులు తప్పడం లేదు. రాజ్యసభ సభ్యులతో మొదలుపెట్టి కింది స్థాయిలో ఉన్న కార్పొరేటర్లు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలోకి చెక్కేస్తున్నారు. వైసీపీ నుంచి నేతల వరుస ఫిరాయింపుల నేపథ్యంలో జగన్ కూడా గేరు మార్చక తప్పని పరిస్థితి ఎదురైంది. దీంతో జగన్ 2.0ను ప్రకటించారు. ఇకపై జగన్ 2.0ను చూస్తారంటూ ఆయన చేసిన ప్రకటన వైసీపీలో కొత్త ఉత్సాహం తెచ్చినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు నిస్తేజంగా ఉన్న క్యాడర్ కాస్త తిరిగి యాక్టివ్ అవుతున్నారు. తాజాగా విజయవాడ జైల్లో ఉన్న పార్టీ నేత వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వచ్చిన జగన్ కు క్యాడర్ భారీ ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికింది. అనంతరం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతుల్ని పరామర్శించిన జగన్ కు అక్కడ అంతకు మించిన స్పందన లభించింది. దీంతో జగన్ దూకుడును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతవరకు బాగానే ఉన్నా జగన్ దూకుడు కొనసాగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పట్లో ఎన్నికలు లేవు. స్థానిక ఎన్నికలకు కూడా మరో ఏడాది సమయం ఉంది. జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్నా ఎప్పుడో తెలియని పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నా అందులో వైసీపీ పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం కాకుండా తాము ఇంకెందుకు పోరాడాలన్న అసంతృప్తి క్యాడర్లో పెరుగుతోందని చెప్తున్నారు. అలాగే జగన్ దూకుడు స్థిరంగా లేకపోవడం పైన క్యాడర్లో చర్చ జరుగుతోందట. హడావుడిగా కార్యక్రమాలకు పిలుపునివ్వడం, అంతలోనే బెంగళూరు లేదా విదేశాలకు వెళ్లిపోవడం, తిరిగొచ్చినా కూడా వాటి ఊసెత్తకపోవడం వంటి చర్యలు జగన్పై క్యాడర్ నాయకుల్లో అసంతృప్తి పెంచేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో నేతల వలసల్ని మాత్రం ఆపగలగడం ఒక్కటే జగన్ కు ఊరటనిస్తోంది. జగన్ 2.0 ప్రకటన తర్వాత వైసీపీని వీడిన కీలక నేతలెవరూ లేరు. అయితే కింది స్థాయిలో మాత్రం కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఫిరాయింపులు మాత్రం ఇంకా కొనసాగడం స్థానికంగా నేతల్లో పార్టీపై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందట. మరోవైపు జగన్ తాజా దూకుడుతో కూటమి ప్రభుత్వం సైతం అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ 2.0 ప్రకటనపై అంతగా స్పందించని కూటమి పార్టీలు తాజాగా వల్లభనేని వంశీని పరామర్శించడం, అధికారులపై రెచ్చిపోవడంపై క్రమంగా స్పందిస్తున్నారు. అలాగే గుంటూరు మిర్చి యార్డుకు జగన్ టూరు, రైతుల పరామర్శ, విమర్శలపైన కూడా కూటమి పార్టీ నేతలు స్పందిస్తున్నారు. జగన్ కు ఎక్కడ అవకాశం ఇవ్వద్దంటూ టీడీపీ, జనసేన అధిష్టానాల నుంచి అందుతున్న సూచనల మేరకే ఆయా నేతలు కౌంటర్లు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఎన్నికలు లేకపోయినా జగన్ కు మాత్రం తిరిగి కోలుకునే అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లాలని కూటమి పార్టీలు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.